అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13, 14, 15 వచనములు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్మును బలవంతము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్ర. తండ్రి, ఎంతవరకు నీ యొక్క ఆరాధనలో మాకు సహాయమును దయచేసినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి నీ మాటలను మాకు తెలియచేసి తండ్రి నీ యొక్క చిత్తమంతా మాకు తెలియచేసి ఆ ప్రకారము మేము జీవించినట్లు మాకు కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించండి. నీ సాక్షార్థమై ఈ లోకములో మమ్మల్ని నిలవబెట్టండి. తండ్రి, మాతో సూటిగా మాట్లాడండి. తండ్రి, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకిచ్చి తండ్రి నీ మాటలన్నీ కూడా మేము విని విశ్వసించి ఆశీర్వాదాన్ని పొందే కృపను దయచేయమని, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ప్రభువారి నామములో మీ అందరికీ మా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే పౌలు గారు ఆయన యొక్క బృందం ఫిలిప్పి పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అక్కడ యూదుల సమాజ మందిరం లేదు కాబట్టి కొంతమంది దైవభక్తి గల స్త్రీలు ప్రార్థన కొరకు నదీ తీరానికి వచ్చేవారు అని మనం దైవవాక్యంలో చూసాం. ఇక్కడ పౌలు అక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు లూదియా అనే స్త్రీ వాక్యాన్ని వినింది, అలాగే విన్నటువంటి వాక్యాన్ని విశ్వసించింది, బాప్తిస్మము తీసుకుంది. తర్వాత దైవ సేవకులకు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది అని దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. ప్రార్థన విషయంలో కొంతవరకు మనం వాస్తవానికి వస్తే ప్రార్థన విషయంలో పురుషుల కంటే స్త్రీలు చాలా ఆసక్తిగా ఉంటారు. ఎప్పుడైనా సరే ప్రార్థనలో సంఘములో చూస్తే పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. పురుషులు ఏదో పనిలో వీరు పడిపోవడమో లేకపోతే కొద్దిగా నిర్లక్ష్యం చేయడమో వెనకబడ్డమో జరుగుతూ ఉంటుంది. స్త్రీలలో ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ వాక్య భాగంలో కొంతమంది దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు, దేవునికి స్తోత్రం, ఎటువంటి స్త్రీలు? దైవభక్తి కలిగిన స్త్రీలు. అటువంటి స్త్రీలు దేవుని వాక్యాన్ని వినాలని నదీ తీరానికి వచ్చినప్పుడు దేవుని సేవకుడైనటువంటి పౌలు అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ పేరు లూదియా. లూదియా అనే పేరు మనకు జ్ఞాపకం వచ్చిన వెంబటనే మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఏమిటి అంటే, లూదియా అంటే భక్తి, లూదియా అంటే వ్యాపార నైపుణ్యం, ఆమె ఒక వ్యాపారస్తురాలు. లూదియా అంటే దైవజనులను గౌరవించేటటువంటి స్త్రీ. అలాగే లూదియా అంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ స్త్రీ. చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఆమెలో కనబడతా ఉన్నాయో.
లూదియా అంటే దేవుని వాక్యం వినేటటువంటి స్త్రీ. దేవుని వాక్యాన్ని వినడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది భౌతికంగా మందిరముల్లో ఉంటారు కానీ దృష్టి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో అన్నిటికంటే వేగమైనది ఏమిటి అంటే ఈ మనస్సు అంటాడు. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ క్షణంలో మనకు కూడా తెలియదు, దేశాలు చుట్టి వచ్చేస్తూ ఉంటుంది. అంత వేగం ఎవరికి ఉండదని కొంతమంది చెప్తారు వారి అనుభవాల్లో నుండి. కాబట్టి మనం భౌతికంగా ఇక్కడ ఉండి మన మనస్సు ఇక్కడ లేకపోతే, మన యొక్క ఆలోచనలు ఇక్కడ లేకపోతే, మన యొక్క దృష్టి ఇక్కడ లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ ఈమె దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే శ్రద్ధగా వింటూ ఉంది. కొంతమంది ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు, ఏదన్నా ఎవరు మాట్లాడుతున్నా సరే చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. మళ్ళీ రెండోసారి దాన్ని అడగరు, ఒకసారి చెప్తే వాళ్ళు గ్రహించగలుగుతారు. అది దేవుడిచ్చిన ఒక తలాంత్ అనుకోవచ్చు. కొంతమంది పెద్దవాళ్ళను మనం చూస్తే, నేను చదువుకున్నప్పుడు వివేకానంద గారిని ఏక సంతాహగ్రహి అంటారు. అంటే ఒక్కసారి ఆయన వింటే, ఒక్కసారి చదివితే అది ఆయన అలా జ్ఞాపకం పెట్టేసుకునేవారట. అందరికీ అటువంటి సామర్థ్యం ఉండదు, కానీ ఆయన అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది ఒక విషయాన్నే 10 సార్లు చదివితే గాని అది బుర్రకెక్కదు. కొంతమంది ఒకసారి చదివితేనే వారి బ్రెయిన్లో అది ఫీడ్ అయిపోతుంది. అది దేవుడిచ్చినటువంటి తలాంత్. ఇక్కడ ఎన్నిసార్లు అనేది మనం మన యొక్క శ్రద్ధను బట్టి మనం సరి చేసుకోవచ్చు. 10 సార్లు అయినా సరే మనకి శ్రద్ధ ఉంటే దాన్ని మన తలలోనికి ఎక్కించుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వినడం చాలా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ఆత్మ సంబంధంగా కూడా, చెవి గలవాడు ఆత్మ చెబుతున్నటువంటి సంగతులు వినుగాక. చెవి గలవాడు ఆత్మ సంబంధమైన సంగతులు వినాలి, దేవుడు తెలియచేస్తున్నటువంటి సంగతులు వినాలి. ఈ మంచి లక్షణం లూదియాలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని విన్నది, విని విడిచిపెట్టేయడం కాదు. మీరు విరువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం మీరు ప్రవర్తించండి, ఆ క్రియలలో దేవుని వాక్యాన్ని ఆచరించండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆమె విన్నది, అలాగే దేవుని వాక్యాన్ని విశ్వసించింది, నమ్మి బాప్తిస్మము తీసుకుంది. ఎంత గొప్ప విషయం! ఈరోజు సంఘాల్లో మనం చూస్తుంటే ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారా, ప్రభువునందు పూర్ణంగా విశ్వసిస్తున్నారా అంటే ఏమో కొంతమంది విశ్వసించలేకపోతున్నారు. మందిరానికి వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు కొంతమంది మందిరానికి వస్తున్నారు కానీ బాప్తిస్మం విషయంలో వెనకబడిపోతున్నారు. ప్రభువుని అంగీకరించడంలో, పూర్ణంగా ఆయన మీద ఆధారపడడంలో వెనకబడిపోతున్నారు. కానీ ఈమె ఎటువంటి ఆలస్యము చేయలేదు, విన్నది, విశ్వసించింది, బాప్తిస్మం తీసుకుంది. దేవునికి ఎంత మహిమ కలిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరు బాప్తిస్మం తీసుకున్నారో తీసుకోలేదో నాకు నిజంగా తెలియదు. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే దయచేసి మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడండి. నేను ఎవరిని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడను, దేవుని వాక్యంలో ఆ సందర్భం వస్తేనే కానీ చెప్పను. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ విషయాన్ని మీతో స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే మీరు బాప్తిస్మానికి సిద్ధపడండి, ఆలస్యం చేయడం మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీని చూస్తే ఎన్నో మంచి లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని చూస్తే, పురుషుడు కానివ్వండి, స్త్రీని కానివ్వండి, ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో ఇటువంటి మంచి లక్షణాలు కనబడాలి. ఇతరులు మనల్ని గురించి మంచిని ప్రకటించాలి, చెప్పాలి. అప్పుడు ఈ మంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దైవ గ్రంథం ద్వారా. ఈ దైవ గ్రంథం ఎవరు రాయించారు? దేవుడు రాయించాడు. అంటే ఈ జ్ఞానం ఎవరిది? దేవునిది. అంటే దేవుని ద్వారానే, దేవుని మాటల ద్వారానే ఈనాడు ఈ విధంగా వీరు కట్టబడ్డారు, నిర్మించబడ్డారు, సమాజంలో మాదిరికరంగా ఉన్నారని ఈ సమాజానికి మనం సాక్ష్యాన్ని ప్రకటించాలి. మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. అద్దంలో మనల్ని మనం రోజు చూసుకుంటాం. అదే విధంగా వాక్యము అనే అద్దంలో మనల్ని మనం చూసుకుని మన యొక్క గుణగణ లక్షణములను సవరించుకుంటూ మనల్ని ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ద్వారా మనం పరిపూర్ణంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలి.
ఇక్కడ మనం చూస్తే లూదియాలో మంచి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈనాడు ఈ మోడరేట్ సొసైటీ ఎక్కువైపోయింది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఏది కొత్తగా కనబడితే దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అది మంచిగా చెడా తర్వాత ముందు కొత్తగా వచ్చిందంటే నేను దాన్ని ఫాలో అయిపోవాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆ విధానం ఈనాడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కొన్ని మంచి పద్ధతులు పాటిస్తే మంచిదేమో కానీ ప్రతి దానిని కూడా కళ్ళు మూసుకుని వెంబడించడం ఏమాత్రం మంచిది కాదు. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. కుటుంబాలను కట్టుకోవలసినటువంటి వారే కుటుంబాన్ని ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను బాగు చేయవలసినటువంటి తల్లిదండ్రులే పిల్లలను సరైనటువంటి దోవలో వెళుతున్నటువంటి వారిని కూడా చెడగొడతా ఉంటే, తప్పు ద్రోవ పట్టిస్తూ ఉంటే ఎంతో ఆత్మ సంబంధంగా దుఃఖం, ఎంతో బాధ. కొంతమంది కుటుంబాల్లో మెచ్చుకోవలసినటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు మందిరానికి రాకపోయినా, వారి యొక్క కుటుంబంలో ఎవరూ రాకపోయినా పిల్లలు మాత్రం మందిరానికి వస్తున్నారు. ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. కొంతమంది ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కూర్చుంటున్నారు. కొంతమందిని మనం ఎంత ప్రోత్సహించినా సరే వారు రావడం లేదు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వెనకబడుతున్న వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎక్కడా కూడా మన పిల్లలు మనవారు తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆత్మ సంబంధమైన విషయముల మీద ఈనాడు శ్రద్ధ తగ్గిపోతుంది. వాక్యానికి ప్రార్థనకి సమయం తగ్గిపోతుంది. వాక్యానికి ప్రార్థనకి సమయం ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ సమయం చాలా ఇంటిల్లో టీవీలకి వెళ్ళిపోతుంది. ఎక్కువ సమయం చాలా గృహములలో కుటుంబాలలో మొబైల్ ఫోన్స్కి వెళ్ళిపోతుంది. ఎక్కువ సమయం దేనికి పెడుతున్నాం? మనం దేనికోసం వెచ్చిస్తున్నాం? నాకు పని ఉందండి, ఆ పనిలో నేను కొనసాగుతాను. ఓకే, తప్పదు. మనకు జీవనోపాధి కోసం ముందుకు వెళ్ళాలి. అయిపోయిన తర్వాత మనం దేనికోసం వ్యర్థంగా మన యొక్క సమయాన్ని పాడు చేసుకుంటున్నామని మనల్ని మనం పరీక్షించుకుని దేవుని వాక్యానికి ఎంత సమయం పెడుతున్నాం, ప్రార్థనకు ఎంత సమయం పెడుతున్నాం, స్తుతించడానికి ఎంత సమయం పెడుతున్నాం అని ఆలోచన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయముల మీద మనం శ్రద్ధను పెంచుకోవాలి. ఈనాడు స్వేచ్ఛ, ఆధునికత అనే పేరుతో దైవిక నియమాలను, దైవిక పద్ధతులను పక్కన పెట్టడం చాలా ఫ్యాషన్ గా మారిపోతుంది. మనం జాగ్రత్త పడాలి. ఆ విధంగా అటువంటి వాటిని అనుసరించకుండా మనం ఆత్మ సంబంధమైన వాటి మీద శ్రద్ధ పెట్టి ముందుకు సాగాలి. ఎవరైనా ఒకవేళ ఆ విధంగా తప్పిపోతున్నట్లయితే, లోకంలో పడిపోతున్నట్లయితే వారికి తీర్పు తీర్చడం కాదు, విమర్శించడం కాదు, వారి కోసం మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అయ్యో వీరు లోకంలో పడిపోతూ ఉన్నారు, అయ్యో వీరు పాపంలో పడిపోతున్నారు, అయ్యో వీరు వ్యసనముల్లో పడిపోతున్నారు. సంఘములో సభ్యులు కదా, ఆత్మ సంబంధులు కదా, ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తులు కదా అని మనం భారం కలిగి వారి కోసం ప్రార్థన చేయాలి. అదే విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క భక్తి విశ్వాసాలను కనపరచడం ద్వారా ఇతరులకు మనం మాదిరికరంగా నిలవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము దీవించబడతాము, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కుటుంబాల్లో, సంఘములో యవనస్తులకు దైవిక విలువలను, అలాగే వాటి యొక్క ప్రాముఖ్యతను, కుటుంబంలో వారికి ఉన్నటువంటి బాధ్యతలను ప్రేమతో, కొద్దిగా సహనముతో మనం వారికి వివరించాలి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వాక్య భాగాన్ని మీరు చదవండి. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మీరు చదవండి. అక్కడ ఏమని చెప్పబడిందంటే, స్త్రీలలో పెద్దవారు యవ్వన స్త్రీలకు మీరు ఆలోచన చెప్పాలి, మీరు కొద్దిగా ఆత్మ సంబంధంగా ముందుకు నడిపించాలి అనే మాటలు అక్కడ కనబడతాయి. కాబట్టి స్త్రీలు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారు బాధ్యత తీసుకుని ఎవరైనా యవనస్తులు, స్త్రీలలో ఎవరైనా యవనస్తులు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే వారికి చెప్పాలి, వారిని ఆత్మ సంబంధంగా ప్రోత్సహించాలి, బలపరచాలి అని ఆ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఈ లూదియా భాగాన్ని అంతటిని మనం చూస్తే ఇక్కడ మనకి మొట్టమొదటిగా మనం అర్థం చేసుకునే విషయం ఏమిటంటే, ప్రార్థన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం ఉండాలి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. వారు ప్రార్థన కోసం ఎక్కడికి వెళ్ళారు అంటే
నదీ తీరానికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. దేవుని సేవకులు అక్కడికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ సమాజ మందిరం లేదు కాబట్టి దేన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు? ఒక నదీ తీరాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి వారు ఏర్పాటు చేసుకున్నారు. మనం కూడా మన యొక్క కుటుంబంలో ఒక స్థలాన్ని ప్రత్యేకించుకోవాలి. మన గృహంలో ఒక కార్నర్ అయినా పర్వాలేదు. కొంతమంది అయితే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రార్థన గదులు కట్టుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి, అవకాశం ఉన్న వాళ్ళు. కానీ మనం ఇలా సిటీల్లో ఉంటున్న వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీకుంటే ఒక చిన్న గదిని, కొంతమంది అన్యులను కూడా చూస్తే ఆ పూజా గది అని చెప్పి కొన్ని ఇంటిల్లో వాళ్ళు ముందే కడుతున్నారు. మన సంఘంలో ప్రసాద్ గారు వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెందురు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు మారామంటే అక్కడ చూసాం. వాళ్ళు కొత్తగా కట్టుకున్నటువంటి ఫ్లాట్ రెంట్కి ఇచ్చారు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, కానీ ఒక చిన్న గదిని వాళ్ళు కట్టుకున్నారు. దాంట్లో టైల్స్ తోటి వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు అతికించుకున్నారు. వీళ్ళు దానికి కట్టేసి అవి కనబడకుండా అక్కడ వీళ్ళు బైబిల్ పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం వేరు కాబట్టి. కానీ మీరు గమనించండి, ప్రార్థనా గది, పూజా గది అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. మనం ఆ విషయంలో వెనకబడకూడదు. ఒక కార్నర్ అయినా పర్వాలేదు, ఒక మూలైనా పర్వాలేదు, ఒక చిన్న టేబుల్ ఒక కుర్చీ పెట్టుకుని మనం దేవుని వాక్యం చదువుకునేలాగున, లేకపోతే ఆ కుర్చీ వెనక్కి జరుపుకుని మోకరించి ప్రార్థన చేసుకునేలాగున చిన్నది ఏర్పాటు చేసుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే దీనివల్ల ఏంటి ప్రయోజనం అంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆ స్థలం ఎప్పుడు కూడా ప్రార్థనను రిమెంబర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక సమయాన్ని పెట్టుకోవడం మూలంగా ఆ సమయానికి మన మనస్సు ప్రార్థనకు సిద్ధపడుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం భోజనానికి ఒక సమయం పెట్టుకుంటామండి. ఆ సమయానికి మనకు ఆకలి వేస్తుంది. ఆ సమయానికి గట్టిగా వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది. కొంతమంది లేటుగా తింటారు. వాళ్ళకి ఎప్పుడైతే లేటుగా తింటారో ఆ సమయంలోనే ఆకలేస్తుంది. మనం తినే సమయానికి తినమంటే మేము అప్పుడే తినమండి అంటారు. ఎందుకంటే వాళ్ళ సమయం వేరు, వాళ్ళు పెట్టుకున్న నియమం వేరు, ఎవరి నియమాలు వారివి. కాబట్టి ప్రార్థనకు కూడా ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని కేటాయించుకున్నప్పుడు ఆ స్థలం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ సమయం మన యొక్క మనసులో అది నాటబడి ఆ సమయానికి మనం ప్రార్థనకు సిద్ధపడతాం. లేదంటే ఈ పనుల ఒత్తిడిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన మనకు అలవడుతుంది. ఉద్యోగానికి ఒక సమయం పెట్టాం, అలాగే ఆ భోజనానికి మనం చెప్పుకున్నట్లుగా భోజనానికి ఒక సమయం పెట్టుకున్నాం. అలాగే ప్రార్థనకు కూడా ఒక సమయాన్ని మనం కేటాయించుకున్నప్పుడు స్థిరమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అదేవిధంగా హృదయపూర్వకమైనటువంటి సంభాషణ మనం దేవునితో చేయగలుగుతాం. చుట్టూ అందరూ ఉండగా మనం ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకోకపోవడానికి ఏమీ అడ్డంకులేమి లేవు. కానీ వాళ్ళు ఏదో శబ్దాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలేదో వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఈ ప్రార్థనలో ఏకాగ్రత ఉండదు. ఆ విషయాలు మన చెవిని పడుతూ ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అందుకే ఈ ఫోన్లు తీసి మనం పక్కన పెట్టేసి, ఈ యొక్క బాధ్యతలను తీసి పక్కన పెట్టేసి, ఈ యొక్క హడావిడి నుండి, ఈ గందరగోళం నుండి మనం కొద్దిగా ఎడంగా వెళ్ళి మనం దేవునికి ప్రార్థన చేయడం ద్వారా అందరి మధ్యలో మనం మాట్లాడలేని మాటలు కూడా దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని ఆయన యొక్క పాదాల చెంత కుమ్మరించడానికి మనకు వీలు పడుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రార్థనా స్థలాన్ని, ప్రార్థనా సమయాన్ని నియమించుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. ఇది నా సొంత మాట ఏమీ కాదు, దైవ గ్రంథంలో చెప్పబడినటువంటి విధానమే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ప్రార్థన కోసం ఆయన ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెత్సమనే తోటకు ఆయన ప్రార్థన చేయడానికి క్రమంగా వెళ్ళడం మనం దైవ గ్రంథంలో చూస్తాం. ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికి ఆ తోటకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం ప్రభువారి యొక్క పరిచర్యలో చూస్తాం. ఆయన ఎంత బాధ్యతతో, ఎంత పనితో ఈ లోకానికి వచ్చారు కదండి. ప్రభువారి ఈ లోకానికి వచ్చారంటే పని మీద వచ్చారు. ఆయన మానవుల యొక్క రక్షణార్థమై ప్రణాళికను ఏర్పాటు చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. అంత సువార్త బిజీలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే
ఆయన తెల్లవారక మునుపు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవ్వరూ లేవకముందు అందరూ విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలోనే ప్రభువారు లేచి ప్రార్థనలో ఆయన గడపడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇంకా దైవ గ్రంథంలో మనం చూస్తే దానియేలు కూడా కనబడతాడు. దానియేలు కూడా ఎటువంటి వాడు అంటే చాలా బిజీగా ఉండేటటువంటి వ్యక్తే. బబులోను సామ్రాజ్యంలో అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉండి ఆయన అంత పనులలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆయన నియమం పెట్టుకున్నారు. అంతగా పనులు ఉన్నప్పటికీ కూడా రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవారని దైవవాక్యం చెప్తోంది. 3 సార్లు దేవునికి ప్రార్థన చేసేవారు. పై గదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలను తెరిచి దేవునికి మోకరించి ప్రార్థన చేసేవారు. ఈ విషయం ఆయన ఎవరికి చెప్పుకోలేదు, కానీ చుట్టూ ఉన్నటువంటి వారు ఈ సమయానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన, ఈ సమయానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఈ పనులన్నీ ఆపు చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన అని చుట్టూ ఉన్నటువంటి మనుషులు గమనిస్తా ఉన్నారు. ఆయన మీద మేలు చేయడానికి బదులుగా కుట్రలు చేయడానికి ఆ విషయాన్ని ఉపయోగించుకున్నారు, అది వేరే విషయం. కానీ మనుషులు చూస్తూ ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి మనుషులు గమనిస్తూ ఉన్నారు. ఈ సమయానికి ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే ఈ సమయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నాడు. ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి ఆ పనులను పక్కన పెట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి అంత గొప్పగా భక్తులు దేవునితో సహవాసం చేశారు కాబట్టే దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో ఉంది. శ్రద్ధగా దేవుణ్ణి వెతికారు కాబట్టే దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనం శ్రద్ధ లేకుండా, భక్తి విశ్వాసాలు లేకుండా మొక్కుబడిగా దేవుణ్ణి విశ్వసించి వెంబడిస్తూ ఉండి మనం ప్రభువా నన్ను ఎందుకు దీవించవు, నాకెందుకు ఇవ్వవు, నన్ను ఎందుకు హెచ్చించవు, నన్ను ఎందుకు వాడుకోవు అంటే ఎక్కడ శ్రద్ధ ఆసక్తులేవి, నువ్వు కనపరుస్తున్నటువంటి భక్తి విశ్వాసాలు ఎక్కడ? ఇక్కడ దానియేలును మనం చూస్తే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు. మనం అయ్యగారు చెప్తున్నారు భక్తుల యొక్క జీవితాలను గురించి, ఇస్సాకును గురించి చెప్పారు. ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే సాయంకాల సమయంలో ధ్యానం చేయడానికి, ప్రార్థన చేయడానికి ఇస్సాకు పొలంలోనికి వెళ్ళేవాడని ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనంలో చెప్పబడింది. నిశ్శబ్దమైన ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఆయన ప్రార్థనకు ఉపయోగించుకున్నారు. నాకు ప్రార్థన స్థలం లేదండి మోకరించడానికి, దేవుడు నాకు ఒక ప్రార్థన గదిస్తే అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాను. ఒక మ్యాట్ కొనుక్కున్న తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాను. చేతులు పెట్టుకోవడానికి ఒక టేబుల్ పెట్టుకున్న తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాను అనుకోకూడదు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి రాళ్లను, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలములనే ప్రార్థనకు ఉపయోగించుకున్నారు భక్తులు. తోమా గారిని కూడా మనం చూస్తాం. మద్రాసులో ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థించినటువంటి స్థలం ఈనాటికి ఉందట. ఆ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్న చోట ఒక స్థలాన్ని కేటాయించుకున్నారు వాళ్ళు, ప్రభువుని చూసి నేర్చుకున్నారు వాళ్ళు. అందుకే ఆ ప్రార్థన చేసిన చోట, మోకాళ్ళు వేసిన చోట ఆ రాళ్ళు అరిగిపోయాయట, గుంటలుగా పడ్డాయట. అంటే ఎంత ప్రార్థన! మనం రుబ్బురోలు రుబ్బినా సరే ఆ రాయి అరగదే, కానీ మోకాళ్ళు వేస్తే ఎలా అరిగింది అంటే ఎన్ని గంటలు వారు ప్రార్థన చేశారో, ఎంత చెమట కారుస్తూ దేవునికి ప్రార్థన చేశారో, ఎంత సమయాన్ని వారు ప్రభువుకు వెచ్చించారో. ఈనాడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చక్కటి నివాసాలు ఉన్నాయి, చక్కటి కావలసినటువంటి వస్తువులు ఉన్నాయి, చక్కటి జీవనోపాధి ఉంది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి వెతకకపోతే, నిర్లక్ష్యము చేస్తే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం? కాబట్టి భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటను ప్రార్థనా స్థలంగా ఆయన ఏర్పాటు చేసుకుని మోకరించి ప్రార్థన చేశారు. దానియేలు పై గదిని ఏర్పాటు చేసుకుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి మొర్రపెట్టాడు. ఇదిగో ఇస్సాకు అవేమీ లేకపోయినా పొలానికి వెళ్ళి మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు, దేవునితో సమయం గడిపాడు. కాబట్టి మనం కూడా దేవునితో సమయం పెట్టడానికి, దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి, ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతే. కాబట్టి ఈ పద్ధతిని మనం అలవరుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. ఈ చాలా బయట లోక సంబంధమైనటువంటి సంగతులను కూడా మనం పరిశీలిస్తే చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారు, కొంతమంది
పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు. వీరందరూ కూడా వారు చదువుకోవడానికి పరిశోధనలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని వారు కేటాయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఉన్నటువంటి ఆ స్థలంలో ఈ మేధాశక్తి పనిచేయదు. వారి యొక్క దృష్టి అంతా దాని మీద పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ కోర్టుల్లో కూడా తీర్పులు తీర్చేటటువంటి ఆ జడ్జి గారు ఏదైనా ఒక తీర్పు చెప్పాలంటే తన యొక్క పర్సనల్ ఛాంబర్కి వెళ్ళి ఆ గందరగోళం మధ్యలో నుంచి వెళ్ళిపోయి కొన్ని నిమిషాలు ఆలోచించుకుని నిదానించుకుని ఏది ఈ సంభాషణ అంతటి బట్టి ఈ వాదనలను బట్టి ఏది నిజం అని ఆలోచించుకుని నిదానంగా తీర్పు చెబుతాడు. కాబట్టి ఈ న్యాయం కోసం వెతికే వాళ్ళు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే, చదువుకునేవారు ఏకాగ్రత కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా సంగమా, నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నటువంటి మనం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం, దేవుణ్ణి వెతకడం, సమయాన్ని వెచ్చించడం, ఏకాగ్రత కోసం కృషి చేయడం ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి ఒక స్థలాన్ని మనం పెట్టుకోవాలి, ఏకాగ్రతతో ప్రభువుని మనం వెతకాలి, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని అంతటిని తెలుసుకుని ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుటకు మనం సిద్ధపడాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ కూడా ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎంత గొప్ప సువార్థికులైనా సరే, ఎంత గొప్ప బోధకులైనా సరే, మనం చెప్పినటువంటి ఆ ఉపదేశం, మనం చెప్పినటువంటి ఆ సువార్త మనం ఫలించాలి అంటే దేవుడే కార్యం చేయాలి. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా గొప్ప పండితుడు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా గొప్ప సేవకుడు, సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కానీ ఇక్కడ ఈ వాక్య భాగములో ఆ స్త్రీ లూదియా అనేటటువంటి స్త్రీ మార్చబడడానికి కారణం ఏమిటి అంటే, ఆయన దేవుడు వాక్యంలో రాయించాడు ఏమిటి అంటే, ఆమె హృదయమును దేవుడు తెరిచాడు. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచింది. దేవుడు మన హృదయాన్ని తెరిచేంత వరకు సత్యాన్ని మనం గ్రహించలేము. మనం ఒకరికి సువార్త చెబుదాం అనుకున్నాం, ఒకరికి సత్యాన్ని ప్రకటించాలి అనుకున్నాం, వెంటనే వెళ్ళి నాకు దోచింది నేను చెప్తానని వెళ్ళిపోకూడదు. ముందుగా మోకరించాలి, ప్రార్థన చేయాలి వారి కోసం మనం ప్రభువా వారి యొక్క హృదయాలను నీవు తెరవండి, మేము చెబుతున్నటువంటి ఈ సువార్త వారు అంగీకరించేలాగున చేయండి, ఈ సువార్త వారికి అర్థమయ్యేలాగున చేయండి, సాతాను యొక్క ప్రభావం వారి మీద తగ్గించండి. లోకంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి మీద సాతాను యొక్క ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది. కాబట్టి దేవుని వాక్యం కూడా చెప్తుంది, సాతానుడు మనుషులకు ఏం చేశాడు అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని కలుగజేశాడు. వెలుగును చూడలేనటువంటి కనులు, సత్యాన్ని చూడలేనటువంటి కనులు వారికి ఉన్నాయి. కాబట్టి ప్రభువా వెలుగును, సువార్త వెలుగును వారు చూడగలిగేటటువంటి శక్తిని వారికి ఇవ్వండి, ఈ హృదయాన్ని తెరవండి. ఈ మాటలు ఈ చెవిలో నుంచి అక్కడి నుంచే వెళ్ళిపోకుండా ఈ చెవుల గుండా వారి హృదయంలోకి వెళ్ళేటట్లుగా సహాయమును దయచేయండి అని ప్రార్థన చేసుకున్న తర్వాత సువార్తను మనం ప్రకటించాలి. ప్రార్థన చేసుకోకుండా మనం ఎంత సువార్త ప్రకటించినా, ఎంత ఉపదేశం చేసినా అది మన యొక్క సొంత ఉపన్యాసంగానే ఉండిపోతుంది, కానీ వారి హృదయాల్లోనికి వెళ్ళి అది కార్యం చేయలేదు. కాబట్టి దేవుడే కార్యం చేయాలి. ఇక్కడ లూదియా హృదయమును తెరిచింది ఎవరని వాక్యం చెప్తుంది అంటే దేవుని యొక్క కృప, దేవుడే ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. ఇక్కడ ఈ విషయాలు చాలా చోట్ల మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎమ్మయి మార్గంలో 2 శిష్యులు వెళుతూ ఉండగా వారు సత్యాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువు వెళ్ళి వారి యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా, వారి యొక్క కళ్ళు తెరుచుకునేటట్లుగా చేశారు. అప్పుడు వారు సత్యాన్ని గ్రహించగలిగారు, వారి మనసుకు దేవుని వాక్యం అర్థమైంది అని దైవ గ్రంథంలో చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా కొలసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే అక్కడ సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన అంటున్నాడు, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి?
ఎందుకోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాడు అంటే, ఇదిగో మేము స్వార్థ ప్రకటించడానికి అన్యజనుల మధ్యకు వెళుతున్నాం. అన్యజనులు సత్యాన్ని గ్రహించినట్లు దేవుడు మాకు అటువంటి అవకాశాలను దయచేయనట్లు, వారి హృదయాలు మార్చబడినట్లు, హృదయాలు తెరవబడినట్లు దేవుడు మాకు సహాయం చేయాలని, వారి హృదయాలను మార్చాలని మీరందరూ ప్రార్థన చేయండి అని అపోస్తులుడైనటువంటి పౌలు విజ్ఞాపన చేయడం ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన ద్వారా మనుషులు మార్చబడతారు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. నేను కాదనడం లేదు, మీకు చాలా ఉద్యోగ భారాలు, పని ఒత్తిళ్లు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు మీకు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ప్రతి మనుషునికి ఆ బాధ్యతలు ఉన్నాయి. కానీ మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. కానీ దేవునికి సమయాన్ని కేటాయించవలసినటువంటి సమయాన్ని తగ్గించి మీరు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తే అది మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ఇక్కడ చాలా మంది వ్యక్తులను మనం చూసాం. అందరూ కూడా బిజీగా ఉన్నవాళ్ళే, అందరూ కూడా బిజీగా ఉన్నవాళ్ళే. దానియేలు బిజీగా ఉన్నవాడే, ప్రభువు చాలా బిజీగా ఉన్నవారే, ఇస్సాకు చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తే. కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇచ్చారు, దేవునికి మొర్రపెట్టారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కనబడింది. ఇవాళ లూదియా స్త్రీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని, ప్రార్థన ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూసాం. కాబట్టి ఇతరుల కోసం మనం ప్రార్థన చేద్దాం, అందరూ రక్షణ పొందాలని మనం కృషి చేద్దాం. మన కుటుంబాల్లో కూడా ఇంకా చాలా మంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. ప్రభువుని తెలుసుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద శాశ్వతం కాదు. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నిజముగా వెంబడించేవారే, వెదికేవారే నిజమైనటువంటి ఆత్మ సంబంధులు. కాబట్టి మన కుటుంబాన్ని ఆ విధంగా కట్టుకోవడానికి మనం కృషి చేయాలి. దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలని, మన సంఘంలో ఉండాలని మనం కృషి చేయాలి. ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నట్లయితే బాప్తిస్మానికి సిద్ధపడండి, ఆలస్యం చేయకండి. ఆలస్యం మంచిది కాదు. ఇక్కడ లూదియా అపోస్తులుడైనటువంటి పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్నది, విశ్వసించింది, బాప్తిస్మం తీసుకుంది, ఇంటికి దైవజనులను ఆతిథ్యం చేయడానికి ఆహ్వానించింది. కాబట్టి ఈ విధంగా మనం వెంటనే స్పందించే వాళ్ళగా ఉండాలి, కానీ ఆలస్యం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఆలస్యం మంచిది కాదు. ఈ రోజులు ఎలా ఉంటున్నాయో తెలియడం లేదు. భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నో రకరకాల ఘోరాలు, రకరకాల ప్రభుత్వాలు, రకరకాల నియమాలు, రకరకాల పద్ధతులు మన చుట్టూ ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ప్రభువునందు విశ్వసించండి, అవకాశం ఉన్నప్పుడే బాప్తిస్మం తీసుకోనండి, అవకాశం ఉండగానే ప్రభువుని యథార్థంగా అనుసరించండి. ఆ విధంగా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ కనబడుతున్నటువంటి లూదియా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభువుని విశ్వసించింది, తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకుంది, దేవుని మహిమార్థమై నిలవబడింది. కాబట్టి లూదియాని చూస్తే మనకి ఎన్నో మంచి లక్షణాలు కనబడతా ఉన్నాయి. మనల్ని చూస్తే కూడా ఎన్నో మంచి లక్షణాలు కనబడాలి. లోకంలో ఇతరులు అదోలా బ్రతుకుతున్నారండి, వేరే పద్ధతులు అనుసరిస్తున్నారండి. ఎవరి బ్రతుకు వారిదే. ఎవరు ఏ పద్ధతిని అనుసరిస్తే మనకెందుకు? దేవుడు మనకు దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. దైవ గ్రంథం నిజమైనది, దేవుని మాట ఇది. మనం విశ్వసించాం, తెలుసుకున్నాం. దేవుడే నిజమైనటువంటి లోకరక్షకుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనం కలిగి ఉన్నాం. ఇక మనకేవి లోటు లేదు, ఇక మనకు కావలసిందేది అవసరం లేదు, ఇంక అవసరమైనది ఏది లోకంలో ఇక లేదు. అంతా కూడా అన్నిటికీ సరిపోయేటటువంటి వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పూర్ణముగా ఆధారం చేసుకుని ప్రభువుని వెంబడించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు దయచేయును గాక. ఆమేన్.